రీమేక్స్ శకం ముగిసిపోయింది. ఓటీటీ కాలంలో ఇంకా పక్కా ఇండస్ట్రీలో హిట్ అయిన చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తే చూసే ఆడియన్స్ ఎవరూ లేరని హీరోలు కూడా ఫిక్స్ అయ్యారు. కానీ ఓ సినిమా విషయంలో మాత్రం ఇంకా రీమేక్ కోసం పోటీ పడుతున్నారు స్టార్స్. తెలుగులో ఆ చిత్రాన్ని రీమేక్ చేయాల్సిందే అంటున్నారు. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందుకో తెలియదు కానీ కొందరు హీరోలు ఇప్పటికీ రీమేక్స్ కలలు కంటున్నారు. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళంను తెలుగులో భోళాశంకర్ పేరుతో రీమేక్ చేస్తే ఎవరూ చూడలేదు. ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే సంబంధం లేదు. అన్ని ఇండస్ట్రీస్ లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. కోవిడ్ తర్వాత రీమేక్స్ కు కష్టకాలం ప్రారంభమైంది. అందుకే హీరోలు ఒరిజినల్ స్టోరీస్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అయితే మాలీవుడ్ లో గత ఏడాది రిలీజ్ అయిన ఆవేశం మూవీని మాత్రం తెలుగులో రీమేక్ చేసేందుకు ఇప్పటికీ చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందుగా బాలయ్యతో ఈ మూవీని రీమేక్ చేయాలనుకున్నారు. ఆ తరువాత రేసులోకి రవితేజ వచ్చాడు. రీసెంట్ గా మంచు విష్ణు కూడా ఆవేశం రీమేక్ లో నటించాలి అనుకున్నాడట. అయితే రైట్స్ మరొకరి దగ్గర ఉండడంతో ఆగిపోయాడట. అంటే తెలుగులో ఒక హీరో ఫ్యూచర్ లో ఆవేశం తెలుగు రీమేక్ లో నటించడం ఖాయమన్నమాట. ఆవేశంలో రంగా పాత్రలో అద్భుతంగా నటించాడు ఫాహద్ ఫాజిల్. చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతూనే కావలసినంత హీరోయిజం చూపించే పాత్ర ఇది. అందుకే తెలుగు హీరోలు ఆవేశం రీమేక్ లో నటించేందుకు పోటీ పడుతున్నారు. రెగ్యులర్ గా కాకుండా కొత్తగా హీరోయిజం చూపించాలనుకుంటున్నారు. తెలుగులో ఆవేశపడే హీరో ఎవరు అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది.